హరిహర వీరమల్లు, అదేదో తగ్ లైఫ్ ఏదో ఉందట కమల్ హాసన్. ఈ 3 సినిమాలు పెద్దయి వస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు సచ్చినట్టు వస్తారు బార్గెనింగ్కి. అది ఒక్క పవన్ కళ్యాణ్దే కాదు, 3 కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్న పాయింట్ వెరీ సింపుల్ లాజిక్. అద్దె కాదు షేరింగ్ అంటే. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, నిర్మాతలు లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కుమ్మక్క అవుతున్నారు. ఫస్ట్ వారం రోజులు ఏ అద్భుతమైన సినిమా అయినా సరే ఫస్ట్ వారం రోజులు టికెట్ల రేట్లు హైయెస్ట్ రేట్ పెంచుకోవడానికి ఇస్తారు. లైక్ 150 టికెట్ 250, 300, 350, 250 టికెట్ 400, 500 ప్లస్ బెనిఫిట్ షోలు. ఆ బెనిఫిట్ షోలు కాకుండా కూడా ఈవెన్ షోలో ప్రతి టికెట్ బెనిఫిట్ షో టికెట్ వేరండి. అది కాకుండా ఆ రోజున జరిగే ప్రతి షోలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి కదా పర్మిషన్ ఇస్తుంది. మొదటి వారం టికెట్ల రేట్లతో సహా షేర్ పెంచుకుంటున్నారు భారీగా. ఈ వారం రోజుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, అద్దె కడతామంటున్నారు. అంటే లాభం ఎక్కువ వచ్చేటప్పుడేమో అద్దె ఇస్తున్నారు. రెండో వారానికి అద్భుతమైన సినిమా అయితే మాత్రమే రెండో వారం నడుస్తుంది గట్టిగా. అద్భుతమైతే అయ్యి ఏడాది మొత్తం మీద 2 ఉంటున్నాయి. ఆ టైంలో కూడా అలా బాగా ఉందంటే మళ్ళీ అద్దె కడతామంటున్నారు. లేదు అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారు, ఈ కొంచెం తగ్గితే అప్పుడు షేరింగ్ ఇస్తామంటున్నారు. అంటే రూపాయి తగ్గినప్పుడు షేరింగ్ ఇస్తున్నారు, రూపాయి ఎక్కువ సంపాదించుకున్నాడు